మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. నా పేరు చాగంటి మురళీకృష్ణ, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి పనిచేస్తున్నాను పార్టీలో. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ జరిగింది. నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటి అడుగుతున్నా సూటిగా, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు మీటింగ్ పెట్టిన ప్రదేశం లోదరన్ గ్రౌండ్స్లో పెట్టారు. గత 100 సంవత్సరాలుగా ఉన్న చెట్లని ఎందుకు నరికించారు? అసలు దాని పని మీకేమొచ్చింది? ప్రధానమంత్రులు చేసిన వ్యక్తులు ఈరోజు మీటింగ్ పెడితే ఈ రోజు వరకు ఆ చెట్ల జోలికి కానీ దాని జోలికి వెళ్ళిన వ్యక్తులు లేరు. ఈరోజు మీ మీటింగ్ పెట్టడం ఏంటి? 100 సంవత్సరాల వయసు ఉన్న చెట్లని నరికేయడం ఏంటి? మీరు ఏమని సందేశం ఇస్తున్నారు యువతకి? చెట్లు నాటండి, మన రాష్ట్రం బాగుపడుతుంది, దేశం బాగుపడుతుంది, ప్రకృతి బాగుండాలని చెప్పేటువంటి స్థానంలో మీరుండి ఈరోజు చెట్లు నరికేయడం అనేది చాలా అవమానకరమైన వ్యవహారం. మరి మీరు ఎందుకు చేస్తున్నారో మాకు అర్థం కావట్లా. మీరు పరదాల పక్కన నుండి ఆ పరదాలతోటి చెట్లు నరికించుకోవడం మీ సెక్యూరిటీ దృష్ట్యా అని చెప్పేసి ప్రచారం చేసుకుంటున్నారు. మా పార్టీ నిన్న మీరు మాట్లాడుతూ మా పార్టీకి అన్ని సీట్లు ఇచ్చారు, ఇన్ని సీట్లు ఇచ్చారు అంటున్నారు. నేను సూటిగా ఒకటే ప్రశ్నిస్తున్నాను, మీకు ఎందుకు? మీకు ఎన్ని ఇస్తే మీకు ఎందుకండి? మీరు మీటింగ్ పెట్టింది విద్యా యువతకు కోసం మీటింగ్ పెట్టారు భీమవరంలో. మీరు విద్యార్థులకు కానీ యువతకు కానీ మీరు ఎన్ని ఉద్యోగాలు కల్పించారు? మీరు ఎంతమందికి ఉపయోగపడ్డారు? మీరు భీమవరంలో, మన రాష్ట్రంలో మీరు భీమవరంలో మీటింగ్ పెట్టారు కాబట్టి మీరు భీమవరానికి చేసిన అభివృద్ధి ఏంటి? జిల్లా కేంద్రం ఇస్తే అభివృద్ధి ఏం చేసిందా భీమవరం? భీమవరంలో ఒక్క రోడ్డు కూడా సరైన రోడ్డు ఉందా భీమవరంలో? రోడ్లు అంట మీకు ఓట్లేసి గెలిపించిన వ్యక్తులు ఎంతో మంది దుర్మరణం పాలు చెందారు మీరు వేసిన రోడ్లు లేక. అటువంటి దుస్థితి నుంచి మీరు ఏం అభివృద్ధి చేశారన్నది చెప్పాలి తప్ప వ్యక్తిగత విమర్శలు, వ్యక్తిగతంగా మీరు మాట్లాడడం అన్నది చాలా దారుణమైన విషయాన్ని ఖండిస్తున్నారు. 2019లో పవన్ కళ్యాణ్ గారికి సొంత ఇల్లు లేదు అంటున్నారు. 2019లో ఎలక్షన్కు ముందు మీరు ఎక్కడ ఉండేవారు? అసలు మీకు సొంత గృహం ఉందా విజయవాడలో? ఎక్కడైనా మీకు ఆంధ్రప్రదేశ్లో ఉందా? మీరు లోటస్ పాండ్లో ఉండేవారు. మీకు ప్యాలెస్లు ఉన్నాయి, మాకు ప్యాలెస్లు లేవు. మాకు వ్యక్తిగతంగా మా పవన్ కళ్యాణ్ గారికి